మంచి ఆరోగ్యాన్ని కోరుకునే మీ అందరికీ నా నమస్కారం. భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో నివసిస్తున్నామనే గర్వం మన దక్షిణ భారతీయులందరిలో కూడా ఉంటుంది. విద్య, ఆదాయము, ఆరోగ్య సేవల విషయంలో మనం ముందున్నామనే భావన కూడా మనందరిలో ఉంది. కానీ వైద్యపరంగా చూసుకున్నట్టయితే మనము ఒక అత్యంత కీలకమైన సమస్యను ఇంకా దాటలేకపోతున్నాం. మన బాలికల్లోనూ యువతుల్లోనూ రక్తహీనత, ఎనీమియా ఇప్పటికీ విస్తృతంగా కనిపిస్తూనే ఉంది. కారణాలు ఏంటో ఇవాళ మనం తెలుసుకుందాం. ఈ సమస్య ఆహారం లేకపోవడం వల్ల కాదు, మన రోజువారీ ఆహారపు అలవాట్లో ఉంది. మన భోజనం ఎక్కువగా పాలిష్ చేసిన తెల్ల బియ్యం, ఇడ్లీ, దోశ, పెరుగన్నం వీటి చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ఇనుము, మాంసకృత్తులు ఎక్కువగా ఉండే ఆహారాలు, ఉదాహరణకు పాలకూర, కీర వంటి ఆకుకూరలు, పప్పులు, గుడ్లు, మాంసం, రాగి, జొన్నలు, బెల్లం అవి అప్పుడప్పుడు మాత్రమే తింటూ ఉంటారు, రోజు కాదు. అదే సమయంలో యుక్త వయసులో ఉన్న బాలికలు, యువతుల్లో నెలసరి రక్తస్రావం కూడా సాధారణంగా లేదా ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో ఆయన్ అవసరాన్ని మరింత పెంచుతుంది. తీసుకునే ఇనుము మొత్తం ఈ నష్టానికి గనక సరిపోనట్టయితే శరీరంలో ఆయన్ నిల్వలు క్రమంగా తగ్గిపోతాయి. ఫలితంగా వచ్చే లక్షణాలే అలసట, ఏకాగ్రత లేకపోవటం, శ్వాస ఆడకపోవటం, జుట్టు రాలడం వంటివి నెమ్మదిగా వస్తుంటాయి. ఇవి చాలామంది ఇలాగే ఉంటుందిలే అనుకొని సాధారణంగా భావిస్తారు. అందుకే రోగ నిర్ధారణ ఆలస్యం అవుతుంది. రక్తహీనత అనేది జీవనశైలి దశ కాదు, ఇది వైద్య సమస్య. దీనికి క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవడం, ఆహారంలో మార్పులు చేయటం, సమయానికి ఐరన్ సప్లిమెంట్స్ తీసుకోవడం చాలా అవసరం. ఆర్థిక అభివృద్ధి ముఖ్యమే, కానీ ఆరోగ్యం కూడా అంతే వేగంగా పెరగాలి.